ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ॐ शान्ति शान्ति शान्ति. ది నేచర్ ఆఫ్ ఎసాట్రిక్ ఆస్ట్రాలజీ మేన్ రాశి గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. సాధనలో ఉన్నటువంటి వాడికి మేన్ రాశి ఎలా ఉంటుంది, సాధన పూర్తయినటువంటి వాడికి మేన్ రాశి ఎలా ఉంటుంది, ఈ విషయాలు మనకు ప్రధానంగా మనకు చెప్తూ ఉన్నారు. ఎందుచేతనంటే సాధన మొదట్లో ఉన్నటువంటి వాడికి ద సైకిల్ విల్ బి ఏరిస్ టు టారస్ వయా పైసిస్ అన్నారు. అప్పుడు మేన్ రాశి రెండో రాశిగా అవుతుంది. దానివల్ల ఏంటంటే వాటిలో అది జలరాశి కాబట్టి అనేక రకాలైనటువంటి కోరికలు ఇవన్నీ ఇలా ఉంటూ ఉండడం, వాటికి అట్రాక్ట్ అయిపోతూ ఉండడం, ఇలాంటి యొక్క జీవన విధానం కలిగి ఉంటాడు వాడు. తర్వాత ఇలా వీడు 12 రాశులు తిరిగేస్తాడు. అదంతా సాధన ఎలా చేసుకుంటూ వెళ్తాడు, అప్ టు జమినీ దాకా ఎలా వెళ్తారు, ఇవన్నీ మనం చదువుకున్నాం మన క్లాస్లో. మళ్ళీ రివర్స్ అవుతారు అక్కడి నుంచి. అప్పుడు ఏరిస్ టు పైసెస్ వయా టారస్. అప్పుడు ఏమవుతుంది, మేన్ రాశి ఆఖరి రాశి. సో సాధన పరిపూర్ణం అయిపోయి ఇనిషియేట్ స్టేజ్లో ఉన్నటువంటి వాడికి మేన్ రాశి అనేటువంటిది హయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ థింగ్ అనేటువంటిది వాడికి అందిస్తుంటుంది అనేటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా నిన్న మనం చదువుకున్నాం. సో విషయాలు చదువుకుంటూ ఉందాం మళ్ళీ ఒకసారి. The hidden powers of the soul are negative and the powers of foreign nature are positive and beginning to find increasingly potent expression. సోల్ యొక్క నేచర్ నెగిటివ్గా ఉంటుంటుంది సాధన మొదలు పెట్టుకున్నటువంటి వాళ్ళు. ఫారం నేచర్ చాలా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి వీడు అవి కోరుతుంటాడు, ఇవి కోరుతుంటాడు, అలా జీవించుదాం అనుకుంటాడు, ఇలా ఎన్నో సాగుతూ ఉంటుంది వీడిది. పోటెంట్ ఎక్స్ప్రెషన్గా ఉంటుంది. ఫైండింగ్ ఇంక్రీజింగ్లీ పోటెంట్ ఎక్స్ప్రెషన్, ఇంకా ఇంకా కోరుతుంటాడు. అలా అయితే మనకి పురాణాల్లో రాక్షసుడు కోరుతుంటాడు చూసారా, వాడు అది ఇది అది కావాలి, ఇంకా ఆ స్థానం కావాలి, ఇంద్రుడు ఉండే స్థానం కావాలని ఇలా వీడు కోరుతుంటాడు చూసారా, అలా మన పోటెంట్ ఎక్స్ప్రెషన్ అన్నారు. The natural spiritual tendencies of man are inhibited in Pisces is often a sign of inhibition and hindrances, and the natural animal and personality powers, particularly the emotional, are the obvious and visible qualities of the man. సహజంగా ఉండవలసినటువంటి గుణం వాడిలో పోతుంది. పైసెస్లో ఉన్నటువంటి వాడిలో సహజంగా వాడిలో మినిమం కామన్ సెన్స్ ఉండదా అండి వాడికి అని అంటుంటారు చూసారా, అది వాడిలో పోతుంది, ఉండదు. వాడికి కోరికలే ప్రధానంగా జీవిస్తున్నటువంటి వాడికి మినిమం కామన్ సెన్స్ వాళ్ళు ఉండదు. ఒక యానిమల్ నేచర్ గాను వాడికి కావాలంటే ఎదుటివాడిని కింద తొక్కి నానా హింసలు చేసేసి వీడు పైకి వచ్చేస్తాడు. వాడికి కావాల్సినటువంటిది. నేను దానికి అర్హుడిని, వాడెట్లా అర్హుడు అంటాడు, నేను దానికి ఫస్ట్ ఖర్చు చేసుకున్నానంట, ఏదో వాటి లాజిక్ కూడా పెడతాడు అక్కడ. కనుక ఆ రకంగా ఉంటుంటాడు మేన్ రాశి ప్రారంభ స్థితిలో ఉంటుంటాడు వాడు. A good deal of symbolism connected with the latent Christ and the outer expressive personality can be seen if a study is made of the biblical story. సో క్రైస్ట్ ఏమో లేటెంట్గా ఉండిపోతాడు, వీడి యొక్క పర్సనాలిటీ ఎక్స్ప్రెషన్ ప్రధానంగా అక్కడ వర్తించేస్తూ ఉంటుంది. ఏమిటంటే దైవం ఉన్నాడన్న విషయం కూడా వాడు గుర్తుండదా అండి, ఏంటండి మంచిదని అంటుండదు, ఉండదా అండి అని అంటుంటుంది. అలా జీవించేస్తాడు.
and the whole of large size stands for the bondage of incarnation. It is this dual sign that the imprisoned soul and the personality enter upon this process which will transmute. ఇక్కడ ఒకటి ట్రాన్స్మ్యుటేషన్ అంటుండదు అవుతుంది. అంటే మళ్ళా అక్కడ చేరేవాడికి వీడు వాడేనా అండి, ఉదాహరణ వీడు తిరుమల వెళ్ళొచ్చాడు అనుకోండి, తిరుమల వెళ్ళకపోతే వాడి జీవితం వేరు, వెళ్ళొచ్చిన తర్వాత వాడి జీవితం వేరు. అంటే మనలో మరి ఆ మార్పు ఎందుకు రావట్లేదు అంటే, దానికి అలా మనం చెప్పలేము. కానీ నిజానికి ఏంటంటే అది సత్యం. వెళ్ళక ముందు వేరు, వెళ్ళిన తర్వాత వేరు ఎప్పుడైనా సరే. సో అలా వీడు ట్రాన్స్మ్యూట్ అవుతాడు వీడు జీవుడు. ఈ జీవుడు ట్రాన్స్మ్యూట్ అవ్వడాన్ని ఎలా చెప్తున్నారంటే ఇక్కడ నెంబర్ 1 ఇస్ ద లోవర్ నేచర్ ఇంటూ ది హయ్యర్ మేనిఫెస్టేషన్. లోవర్ నేచర్లో ఉంటాడు, హయ్యర్ మేనిఫెస్టేషన్లో ఉంటాడు. మనం కూడా జాగ్రత్తగా గమనిస్తే మన జగద్గురు పీఠంలో కానీ వాటిలో కానీ వాళ్ళు ఎవరో ఎంటర్ అయ్యి ఇప్పుడే 2 ఏళ్ల క్రితం ఇప్పుడు ఎంటర్ అయి ఉంటారు. ఒక 4 ఏళ్ళు మనం ఎటో ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ మన ఊరికి మనం వచ్చాం అనుకోండి, వాడు చాలా మందులు ఇచ్చేయడం, లేదా వేదం చదివేయడం, లేదా గురు పూజలు వేదిక మీద వాడు పూజలు ప్రవచనాలు ఇవి చేయడం ఇలా చేసేస్తుంది. అంటే ఒకటేసారి వాడు చక్కగా ట్రాన్స్మిట్ అయిపోతాడు. వాడు మేన్ రాసి ప్రారంభ స్థితిలో ఉంటాడు, హయ్యర్ స్థితి కూడా ఎలా అయిపోతాడు. చక్కగా శ్రద్ధగా వాడు పనిచేయడం ఇవన్నీ మనం చూస్తుంటాం ఒకసారి. సో లోవర్ నేచర్ ఇంటూ ది హయ్యర్ మేనిఫెస్టేషన్. Number 2 is the lower psychical powers into the higher spiritual faculties. వీళ్ళు లోవర్ సైకికల్ పవర్స్ ఎలా వాడిని కింద తొక్కుదా అనేటువంటి ఆలోచనల నుంచి హయ్యర్ స్పిరిచువల్ పవర్స్లో గడిపోతాడు. సో ఈ హయ్యర్ స్పిరిచువల్ పవర్స్లోకి వీడు అలా అప్లిఫ్ట్ అవుతాడు అన్నమాట. అది నెగటివ్ ఇంటూ పాజిటివ్ సోల్ కంట్రోల్, లేదా మీడియంషిప్ ఇంటూ మీడియేటర్షిప్, క్లియర్వాయన్స్ ఇంటూ స్పిరిచువల్ పెర్సెప్షన్, clairaudience into mental telepathy, and finally inspiration, instinct to intellect, selfishness into divine selflessness, acquisitiveness into renunciation, self-preservation into selfless world service, self-pity into compassion, sympathy and divine understanding. ఇలా చక్కగా జీవుడు అంటే తనది తాను అంటున్నదిగా కాకుండా ఇతరము దైవము అంటుడు దాంట్లో వీడు అలా ఇచ్చిపోతాడు, చక్కగా అలా అన్ఫోల్డ్ అయిపోతాడు. అంటే తనకి మనం ఉదాహరణకు మనకి తేలిక ఈ విషయం అర్థం అవ్వాలంటే, మొదట పేషెంట్గా ఎంటర్ అయినటువంటి వాడికి నా బాధే చాలా ఎక్కువ అనిపిస్తుంది. వాడు ఎప్పుడైతే డిస్పెన్సరీకి వచ్చి సర్వీస్ చేయడం అన్నీ చేస్తూ ఇతర బాధలు వాడు కేషియస్ రాయడం అన్నీ చేస్తాడు, అబ్బో నా బాధ ఎందులో ఎంత అండి బాబు, ఇతరుల బాధలు అంటే నాకు అర్థమవుతుంది, వాడికి మన అన్న చెయ్యాలండి అని అంటాడు. ఇంతకుముందు నా బాధకు మందిస్తే నేను ఇంటికి వెళ్తానండి అన్నటువంటి వాడు ఇప్పుడు ఇతరుల బాధలు, వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళకి నేను కూడా వీళ్ళకి సహాయం చేస్తాను, నేను కూడా వస్తానండి ప్రతి ఆదివారం వైద్యాలయానికి అంటున్నట్టుగా వీడు తయారవుతాడు. దట్ ఈస్ హౌ ది ట్రాన్స్మ్యుటేషన్ అకర్స్. అది చెప్తున్నారు ఇక్కడ ట్రాన్స్మ్యుటేషన్ అన్నారు. సెల్ఫ్ ప్రిజర్వేషన్ అంటే సెల్ఫ్లెస్ వరల్డ్ సర్వీస్. అందులో తనదే ముఖ్యంగా భావిస్తున్నటువంటి వాడు సెల్ఫ్లెస్ సర్వీస్లో కూడా అలా వచ్చేస్తాడు. ఇంతకుముందు తలనొప్పి వస్తే 2 రోజులు సెలవు పెట్టి పడుకునేటువంటి వాడు ఇప్పుడు తలనొప్పి వచ్చినా సరే గురు పూజలు ఏమైనా వస్తే సరే దానికి ఒక మంది చేసుకున్నాడు, చక్కగా ఏమైనా పనులుంటే చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. అలా మార్పు వచ్చేస్తుంది వాడు. ఇన్స్టింక్ట్ ఇంటూ ఇంటలెక్ట్, చక్కగా ఇంటలెక్చువల్ నేచర్లో చక్కగా ప్రవేశిస్తాడు వాడు. క్లియర్వాయన్స్ ఇంటూ స్పిరిచువల్ పర్సెప్షన్, తన చుట్టూతో అటువంటి వాయిసెస్ని వినడం ఫస్ట్ మనకు జరుగుతుంటుంది. జాగ్రత్తగా మనం చూస్తే అది వినిపించడం నుంచి మనం లోపల స్పిరిచువల్ పర్సెప్షన్లోకి వెళ్ళాలి. ఉదాహరణకి మన చుట్టూతో అటువంటి వాళ్ళు ఏది కోరుతారో అది చేయడం ఫస్ట్ మనం ఆ స్థితిలో పెడతాం. దాని నుంచి నిజానికి వాడికి ఏం చేయాలి, వాడికి మందు ఇచ్చి తలనొప్పి తగ్గించేయడం ప్రధానమా, లేదా వాడిని గురు పూజలు తీసుకొచ్చి ప్రార్థనలో కూర్చోవడం ఎక్కువ ప్రధానమా అంటున్నది ఆలోచిస్తాడు. ఆలోచించి వీడు ఏం చేస్తాడు, ఉదాహరణకి తప్పుగా అనుకోకండి, మంచి వైద్యులైతే వీడు ఏం చేస్తాడంటే ముందు ఎల్లుండి గురు పూజలు ఉన్నాయి, వీడు మామూలుగా చెప్తే రాడు, అందుకే వీడు ముందు ఏదో సోడియం ప్యాకెట్ ఏదో కట్టేసి ఇచ్చి ఎల్లుండి నీకు వేరే స్పెషల్ ప్యాకెట్ ఇవ్వాలి, ఎల్లుండి రావు అని అంటాడు. సార్ మీరు ఎల్లుండి బిజీగా ఉంటారు కదండి అంటే, మరి వెయ్యాలి నీకు మందు తప్పదు నైనా నువ్వు రా అంటాడు. ఏం చేస్తా ఏదో ఖాళీ చేసుకుని నీకు మందు నేను రాసిస్తాను నీతోటి అనేది చెప్తాడు. ఎల్లుండి రమ్మంటాడు, 1 గంట సేపు 2 గంటలు ఆ గురు పూజలు కూర్చోమంటాడు, వచ్చేస్తున్న ఒక అరగంట కూర్చో అంటాడు. ఇలా చేసి వాడు కూర్చోటప్పుడు మంది చేస్తాడు. సో దట్ ఈస్ ప్రధానం. అందరికి అలా వీడు తీసుకెళ్ళిపోతాడు అన్నమాట చివరి. సో అలా వీడు సెల్ఫిష్నెస్ నుంచి సెల్ఫ్లెస్నెస్లోకి ఒక్కటి అలా ప్రవేశిస్తూ వెళ్తుంటాడు. ఇది జరుగుతుంది ట్రాన్స్మిటేషన్లో. తర్వాత స్పిరిచువల్ అండ్ మెంటల్ ఇన్హిబిషన్ ఇంటూ సోల్ ఎక్స్ప్రెషన్ అండ్ మెంటల్ సెన్సిటివిటీ. స్పిరిచువల్ అండ్ మెంటల్ ఇన్హిబిషన్ ఇంటూ సోల్ ఎక్స్ప్రెషన్ అండ్ మెంటల్ సెన్సిటివిటీ. మెంటల్ ఇన్హిబిషన్స్, స్పిరిచువల్ ఇన్హిబిషన్స్ చాలా ఉంటాయి.
ఏదో మాస్టర్ శ్రీ ప్రేయర్ చేస్తాం మీరు అందరు ఇంట్లోకి రాకూడదనో, లేదా ఏదో నమ్మకం చదువుతాం మీరు అందరు వినకూడదనో, ఇలా ఏవో స్పిరిచువల్ అండ్ మెంటల్ ఇన్హిబిషన్స్ అంటారు వాటి. ఇంటూ సోల్ ఎక్స్ప్రెషన్ అండ్ మెంటల్ సెన్సిటివిటీ. సోల్ ఎక్స్ప్రెషన్ అంటారు. రుద్రుడు చాలా ఆయన శబ్దం వింటేనే సమస్తము పటాపంచలైపోతుంది, పాపములు ఇలాంటివన్నీ కూడా. అలాంటిది చాలా క్రిందగా ఉన్నటువంటి వాడు ఈ శబ్దం వింటే వాడు ఎంత హయ్యెస్ట్ స్టేట్కి వెళ్ళిపోతాడు. రుద్రుడు ఎక్కువ పవర్ఫుల్లా, వీళ్ళందరూ ఎక్కువ పవర్ఫుల్లా, వీళ్ళు లో క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆయన ఎక్కువ పవర్ఫుల్ కాబట్టి అందరూ వినాలి ఆ శబ్దం అటువంటి హయ్యెస్ట్ ఇది వాళ్ళందరికీ అందించేస్తారు అన్నమాట. సో దాని ఆన్ అంటే సోల్ ఎక్స్ప్రెషన్ అండ్ మెంటల్ సెన్సిటివిటీలోకి వీడు వెళ్తాడు. అది devotion to the needs of the self into developed devotion and response to the needs of humanity. కదా వాడు పూజ ఎందుకు చేస్తున్నాడంటే వాడికి ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, లేదా వాడి పిల్లాడికి పెళ్ళి అవ్వాలి, లేదా వాడికి మనవాడు కావాలి, మనవాడు ఇలాంటివి మొదట ప్రేయర్ చేసేది, పూజ చేసేది, పండగకి వెళ్ళేది. నెమ్మదిగా కొన్నాళ్ళేడికి పైసెస్లో మళ్ళీ వీడు అప్లిఫ్ట్మెంట్ పొందేడికి మెయిన్ రాశిలోకి మళ్ళీ మెయిన్ రాశి వీడిని ఎటువంటి స్థితికి తీసుకెళ్తుందంటే 10 మంది వాళ్ళ ఊరిలో ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలి, అందుగురించి వీడు తిరుమల కొండ ఎక్కుతాడు, మెట్లు ఎక్కుతూ వీడు వెళతాడు. ఇంతకుముందు ఎందుకు వెళ్ళాడు? తన సొంత ఇల్లు కట్టుకోవాలని వెళ్ళాడు, ఇప్పుడు గుడి నిర్మించాలని చెప్పి వెళ్తున్నాడు. ఎందుకంటే అది జరిగిందంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది, అది వీడి నమ్మకం. ఇది ఎక్కువ ఇంపార్టెంట్, నాకు ఇల్లు దొరకకపోయినా అంటే వాడికి తెలుస్తుంది. ఇల్లు ఇచ్చేసాడంటే భగవంతుడు నాకే ఇచ్చేసాడంటే ఇల్లు, ఈ ప్రాంతానికి గుడి కూడా ఖచ్చితంగా ఇస్తాడు, నేను మెట్లు ఎక్కుతూ నేను వెళ్తున్నాను, మళ్ళీ 10 నాతో ఎవరు వస్తారు రండి అంటాడు. అలా ఉంటుంది అన్నాడు. సో మెయిన్ రాశిలోకి మళ్ళీ వీడు ఇదైనప్పుడు attachment to environment and to personality conditions, and to detachment from form and ability to identify with the soul. అటాచ్మెంట్ నుంచి డిటాచ్మెంట్ వచ్చేస్తుంది, అది కూడా మెయిన్ రాసే ఇచ్చేది. అటాచ్మెంట్ ఇచ్చేది మెయిన్ రాసే, డిటాచ్మెంట్ కూడా ఇచ్చేది మెయిన్ రాసే. ఇన్స్టింక్చువల్ బిహేవియర్ ఇచ్చేది మెయిన్ రాసే, ఇంటలెక్చువల్ నేచర్ స్పిరిచువల్ పర్సెప్షన్ ఇచ్చేది కూడా మెయిన్ రాసే. గురించి మనం జీవుడికి మన దగ్గరకు వచ్చినటువంటి వాడికి ఇన్స్టింక్చువల్ నేచర్ వాడిలో పనిచేస్తుంటుంది సహజంగా, దాని నుంచి వీడు స్పిరిచువల్ పర్సెప్షన్లోకి తీసుకెళ్లేటువంటి లక్షణాలని చక్కగా అటువైపు వెళ్ళేటటువంటి మార్గాన్ని వాటి నిర్దేశించాం. ఆయన నువ్వు ప్రయత్నం చేస్తే నీకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంతో కాదు, నువ్వు ఈ రకంగా చెయ్యి, మీ ఊరు వాళ్ళు బాగుపడతారు, నువ్వు బాగుపడతావు, అందరూ బాగుపడతారు అన్నటువంటి విషయాలు వాడికి చెప్పేయాలి మనం. The ordinary low-grade medium in the outstanding example of the worst aspects of Pisces negativity, impressionability, animal and emotional sensitivity with complete undevelopment of the mental principle, it will be of interest to find out two things scientifically. Number one, whether the majority of the lower kind of medium, trans mediums in particular, have Pisces dominant in some powerful manner in their charts. Number two, whether those mediums who are becoming more positive and more self-controlled and who are beginning to get a glimpse of the higher correspondences in their work, mediatorship and interpretive activity, have not got Virgo appearing somewhere with real potency and activity. This might indicate the awakening of the mind in the first instance, and eventually that there has a shift in the influence controlling them from the orthodox planetary rulership to that of the more esoteric planets. సో ఇక్కడ 2 విధానాలు చెప్తున్నారండి. ప్రధానంగా ఇన్వల్యూషనరీ ఆర్క్లో ఉంటున్నటువంటి వాడికి మెయిన్ రాశి డైరెక్ట్ చేస్తున్నప్పుడు వాటిలో ట్రాన్స్ అంటే ఒకటి పనిచేస్తుంది. ట్రాన్స్ మీడియం అన్నారు, ట్రాన్స్ మీడియంస్ ఇన్ పర్టికులర్ అంటే ఎదుటివాడికి ఏదుందో వాడు మనసులో ఎట్టి వాడు పచ్చిగట్టేయడు. ఎదుటివాడు ఉదాహరణ వాడు మొహమాట వస్తాడు, వీడు ఇట్టే పట్టేస్తాడు, మనకన్నా చాలా స్పీడ్గా పట్టేస్తాడు, చాలా తెలివిగా ఉంటాడు, ఈజీగా ఎదుటివాడు మైండ్ని వీడు ట్రీట్ చేయగలంటే. అందుగురించి మనకి మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఏమని రాస్తారంటే ఫోటోగ్రఫీ ఇలాంటివన్నీ కూడా మెయిన్ రాశి యొక్క లక్షణాలు అంటారు. అంటే వాడి మైండ్లో ఏదుందో టక్ అని వీడి మైండ్లో ప్రింట్ చేసేసుకోవాలి. ఎదుటివాడు మైండ్లో ఏదుందో వీడు ఇమీడియట్గా గ్రాస్ప్ చేసేయగలడు. వాడు 2 నిమిషాలు మాట్లాడంటే వాడిని ఎలా వీడు బోల్తా కొట్టచ్చు, ఎలా వీడితో బిజినెస్ చేసేసేయచ్చు అన్నటువంటిది రహస్యాలు వాడికి తెలుసుకోవాలి. అంత తెలియగలడు మెయిన్ రాశి వాడు, చాలా తెలియగలగా ఉంటాడు వాడు. ఫోటోగ్రఫీ ఇదంతా కూడా మెయిన్ రాశి. అంటే ఎట్లా ఉందో సేమ్ అట్లా వీడు, వాడికి ఎట్లా మాట్లాడితే వాడు వినేస్తాడు అట్లా వీడు మాట్లాడతాడు. ఏముంది సార్
సంస్థ మాస్టర్ గారేనండి. ఆయన నమస్కారం చెప్పుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టానండి. మొదట మీ ఇంటికి వచ్చానండి, మాస్టర్ గారి ఫోటోల దగ్గర దండం పెట్టుకుందామని. మాట వీలైతే మీకు ఒకటి ఇద్దామని. ఇది మాస్టర్ గారికి ఎందుకో నాకు అనిపించింది. ఇలా ఏదో మాట్లాడతారు మన ఫోటోడు. మనం ఏంటంటే ఏమో మాస్టర్ గారు చెప్పారో మనం దిగిపోతాం అన్నమాట. అలా అంటే వీడు కరెక్ట్గా ఎదుటివాడు మైండ్ పర్ఫెక్ట్గా ట్రీట్ చేయగలడు. అది సో లోవర్ నేచర్లో ఉన్నప్పుడు అలా ఉంటుంది. తర్వాత సెకండ్ పాయింట్లో ఏమని చెప్తున్నారంటే, వెదర్ దీస్ మీడియమ్స్ హూ ఆర్ బికమింగ్ more positive and more self-controlled and who are beginning to get a glimpse of the higher correspondence. మోర్ పాజిటివ్గా ఉన్నటువంటి వాడు హయ్యర్ కరస్పాండెన్స్ పొందినటువంటి వాడు. సెకండ్ వాడు వీడు ఎలా ఉంటాడంటే, ఇన్ దేర్ వర్క్ మీడియేటర్షిప్ అండ్ ఇంటర్ప్రిటివ్ యాక్టివిటీ హ్యావ్ నాట్ గాట్ వెల్గా అపియరింగ్ సమ్వేర్ విత్ రియల్ పొటెన్సీ అండ్ యాక్టివిటీ. This might indicate the awakening of the mind in the first instance and eventually that there was a shift in the influence controlling them from the orthodox planetary rulership to that of the more esoteric planets. Esoteric planets ఇవి వీడిని లీడప్ చేస్తాయి. ఆర్థడాక్స్ ఒకటి, ఎసాట్రిక్ ఒకటి. ఇది మీ పాఠం గుర్తుంది అనుకుంటున్నాను, నేను మర్చిపోలేదు అనుకుంటున్నాను మీరు అందరూ. మనకి ప్రతి రాశికి కూడా ఎసాట్రిక్, ఆర్థడాక్స్, రూలర్షిప్ ప్లానెట్స్ ఇవన్నీ మన టేబుల్ మనకి ఇచ్చారు. సో ఎప్పుడైతే వీడు హయ్యర్ కరస్పాండెన్స్ తోటి వీడికి ఎదవుతుందో అప్పుడు మామూలుగా మేన్ రాశి అని చూడగానే గురువు వీడికి ఎక్కడున్నాడు అలా లెంక కడతారు. కానీ ఎప్పుడైతే నాకు ఎస్ట్రాట్రిక్ ప్లానెట్ వీడు హయ్యర్ కరస్పాండెన్స్ వీడికి జరుగుతుందో అప్పుడు గురువుతోటి చూడకూడదు మీరు. అప్పుడు చూడవలసినటువంటి ప్లానెట్ వేరుగా అది చెప్తారు. కనుక అలా వీడికి వేరే ప్లానెట్స్, ఎస్ట్రాట్రిక్ ప్లానెట్స్ వీడికి లీడప్ చేస్తాయి. వీడికి it might be added that spiritualism and the work of the spiritualistic movement are under the influence of Pisces with Cancer rising. Spiritualism and the work of the spiritualistic movement are under the influence of Pisces with Cancer rising. సో స్పిరిచువలిజము ఇవన్నీ కూడా వీడిలో చక్కగా విచ్చుకోవడం అటువంటి జరుగుతూ ఉండడం అంటే చెప్పినప్పుడు Pisces ఉంటూ క్యాన్సర్ రైజింగ్ ఉంటుంది. క్యాన్సర్ ఇస్ ఆల్వేస్ indicates the manifestation. అండ్ Pisces నుంచి క్యాన్సర్, ఇది Pisces జలదత్వపు రాశి, క్యాన్సర్ జలదత్వపు రాశి. సో దీని నుంచి దానికి ఒక రైజింగ్ అంటది అవుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఏదైతే వీడు చేశాడో దానిది ఈ స్థితికి వచ్చేటికి వీడు క్యాన్సర్ అంటే Pisces అంటే అది 8, ఈ 8వ స్థానం అన్నటువంటి జరిగి అక్కడ వీళ్ళు ఒక హయ్యర్ స్టేట్ అంటుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ కన్నా నెక్స్ట్ స్టేట్ అంటుంది వాళ్ళు విచ్చుకోవడం అంటుంది జరుగుతుంది. లేదా వీడు ఏదైతే స్పిరిచువల్ పెర్సెప్షన్ తీసుకున్నాడో అది వీడికి చక్కగా భౌతికత్వం దాల్చగలగడం అంటుంది జరుగుతుంది. అంటే ఏదైతే వీడికి అందిందో దాన్ని వీడు పూర్తిగా చక్కగా అవగాహన చేసుకోగలిగేటువంటి స్థితి వీడికి కలుగుతుంది విత్ క్యాన్సర్ రైజింగ్, లేదా విత్ క్యాన్సర్ అండ్ Pisces రైజింగ్ అలా కూడా ఉంటుంది. సమ్ స్టేజెస్ విత్ ద రివర్స్, క్యాన్సర్ విత్ Pisces రైజింగ్ అలా కూడా ఉంటుంది. అంటే క్యాన్సర్ విత్ Pisces రైజింగ్ అన్నప్పుడు భౌతికత్వం నుంచి సూక్ష్మత్వం అంటుంది వీడు చక్కగా విచ్చుకోవడం అది జరుగుతుంది. రెండు కూడా జలతత్వపు రాశులే కాబట్టి విచ్చుకోవడం అంటున్నది చాలా సూక్ష్మంగా అంటే చాలా సునాయాసంగా వీళ్ళు జరిగిపోతున్నారు. ఈ మూడు ఒక ట్రయాంగిల్ వేసుకోవాలి మీరు. కన్యా రాశి, వృశ్చిక రాశి, మేన రాశి, మూడు ఒక ట్రయాంగిల్. As regards the rays which express themselves to the planetary rulers and which absorb or collaborate with the influence of the sign Pisces and thus influence our planet and humanity, we find a most interesting situation. Two major rays express themselves through the rulers of Pisces, orthodox and esoteric. The first ray of will or power focuses through Pluto, and the second ray of love wisdom. It is the interplay of these dual potencies which. సో ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి గ్రహములు ఇక్కడ లీడప్ చేస్తుంటాయి. ద ఫస్ట్ రే ఆర్ విల్ ఆఫ్ పవర్ ఫోకస్డ్ త్రూ ప్లూటో. మేన రాశి వాడికి ప్లూటో అంటే చాలా హైయెస్ట్ ఇది ఇస్తుంది ప్లూటో, అది ఎసాట్రిక్గా. అలాగే ఇంకొకటి ఏంటి అంటే సెకండ్ రే ఆఫ్ లవ్ విజ్డమ్, అది కూడా ఇస్తుంది. ఈ రెండు రేస్ వలన మేజర్ రేస్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ through the rulers of Pisces, orthodox and esoteric.
ఆర్థడాక్స్గా ఉన్నటువంటి ప్లానెట్ హిస్టాట్రిక్గా ఉన్నటువంటి ప్లానెట్. హిస్టాట్రిక్గా పైసెస్, ఆర్థడాక్స్గా మనకి గురుగ్రహం. ఈ రెండింటి వలన వీటిలో లవ్ విజ్డమ్ పెంచుకుంటుంది. తర్వాత ఫస్ట్ ఆస్పెక్ట్ ప్లూటో అంటే ఫస్ట్ రే. ప్లూటో అంటే యముడు అంటాం కదా. యముడు అంటే ఏంటి? వీడిలో ఏదైతే వీడిది అని అనుకుంటున్నాడో అది తీసేసి వీడు ఏది ఎందు వీడికి ఉపదేశం కలగాలో అది వీడికి అందించేటువంటి వాడు యముడు. కనుక ఇట్ ఈస్ ఫస్ట్ ఆస్పెక్ట్. సో ఎక్కడి నుంచి ఏది వచ్చాడో అక్కడ చేర్చేవాడు అండి యముడు. అంటే ఏంటి? ఫస్ట్ రే. దిస్ ఇస్ ది సెకండ్ రే. అందుగురించి ఈ రెండింటి రేస్ యొక్క ప్రధాన ఇనిషియేషన్ వీడికి మేన్ రాశిలో వీడికి జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ ద డ్యూయాలిటీ ఆఫ్ దిస్ సైన్. దీనివల్ల ఏంటంటే ఈ సైన్ యొక్క డ్యూయాలిటీ అంటే ఇక్కడ బాగా పనిచేస్తుంది. వీడు జాగ్రత్తగా ఉండకపోతే నీటి మీద నడుస్తున్నప్పుడు అందులో దిగిపోతాడు. జాగ్రత్తగా నడిస్తే నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోగలడు. ఇట్ ఈస్ అ మ్యాజిక్ మన లెక్క ప్రకారం. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాజిక్ వెన్ వి నో దిస్ సైన్స్. Produces the duality of this sign brings about the major problem of Pisces, psychic sensitivity. దీనివల్ల ఏమవుతుంది? సైకిక్ సెన్సిటివిటీ అంటున్నది. బ్రింగ్స్ అబౌట్ ద మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ పైసెస్ అంటే ఏంటి? వీడు వీడు చుట్టూతో ఉండేటువంటి వాటికి వీడు ఆకర్షింపడేట్టుగాను ఉంటుంది, హైయెస్ట్ది అందేట్టుగాను ఉంటుంది. రెండు ఉంటాయి, పక్కన పక్కనే వెళుతుంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మేన్ రాశి వాడు. ఏమాత్రం అజాగ్రత్త పడినా అది లాగేస్తుంది వీడిని చాలా. సో డ్యూయల్ సైన్, డ్యూయాలిటీ అంటే రెండు పక్కన పక్కనే ఉంటాయి. అంటే ఒక మంచి పక్కనే ఉంటుంది, చెడు పక్కనే ఉంటుంది, రెండు పక్కనే ఉంటాయి. వీడు అటువైపు లాగిపోయాడా వీడు అధోగతి అయిపోతాడు, ఇటువైపు లాగిపోయాడా వీడు అలా ఊర్ధం గడిపోతాడు. అటువైపు లాగిపోకుండా అంటే రెండు సమానమైనటువంటి ఫోర్సెస్ వీడి మీద పనిచేస్తుంటాయి. అది వాడు మనం చూస్తున్నాం చూసారా, తాడు మీద ఇలా నడుస్తుంటారు కొందరు, కర్ర పడుతుంది అంటే అటువడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, తాడు మీద నడవగలిగేటువంటి ఛాన్సెస్ రెండు ఉంటాయి వాటిలో. 50-50గా ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్తగా అటు ఇటు పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటు తాడు మీద నడిస్తే ఇటు నుంచి అటు వెళ్ళిపోగలడు, ఏమాత్రం అజాగ్రత్త అయినా పడిపోగలడు. అది పైసెస్ అంటే. ఇట్ బ్రింగ్స్ అబౌట్ ద మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ పైసెస్, సైకిక్ సెన్సిటివిటీ. చాలా సైకిక్ సెన్సిటివిటీగా ఉంటుంది కదా. చుట్టూతో ఉండేటువంటి విషయాలు వీటిని ఇట్టే అట్రాక్ట్ చేసేయగలరు. వీడి చుట్టూతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరో ఉన్నారు వీడిని ఇట్టే అట్రాక్ట్ చేసేయగలరు. అలాగే వీడు చక్కగా హయ్యర్ స్థితి ఇవన్నీ వీడు చక్కగా పరమ గురువులు వాళ్ళ సాన్నిధ్యము మీ ఇష్టం మీరేదని చెప్పుకోండి. అటువంటి వాటికి వీడు చక్కగా సెన్సిటివ్గాను తయారైపోవాలి. ఉంటుంది వీడు జాగ్రత్తగా వీడు వెళ్ళాలి. Number 3 causes the lure of the path. In the first instance, the path of evolution, and later the lure of probationary path. With the consequence that transference to the fixed cross, which is all that we can intelligently comprehend, begins really in Pisces. Though impulsively, if I may use such a word, in Aries, it begins and ends in Pisces. ఏరీస్లో ప్రారంభమైన వీడు నిజమైనటువంటి అంటే వీడు పుట్టినప్పుడు ప్రారంభమైన యాక్చువల్గా వీడికి ఎప్పుడు సెక్షన్ అంటే స్టార్ట్ అవుతుంది స్కూల్లోకి చేరినప్పుడు అన్న. అది ఎట్లాగో పైసెస్లో వీడిది స్టార్ట్ అవుతుంది, పైసెస్లో ఎండ్ అవుతుంది. అందు గురించి causes the lure of the path, in the first instance the path of evolution, and later the lure of the probationary path, with the consequent the transference to the fixed class. వీడు ఫిక్స్డ్ క్లాస్లో వీడు ట్రాన్స్ఫరెన్స్ అయ్యేటువంటిది అంతా కూడా వీడికి ఇచ్చేటువంటిది ఇది ప్రధానంగా. అంటే ఇంతకుముందు వీడు మ్యూటబుల్ క్లాస్లో ఉంటుంటాడు కదా, ఇది ప్రధానంగా ఈ మ్యూటబుల్ క్లాస్లో నుంచి వీడు ఫిక్స్డ్ క్లాస్లో వీడు అటువైపు వెళ్ళాలి. అంటే ఏంటి? తిరుమల కొండ మీద ఉంటుంటాడు, వీడిని అటువైపు టెంప్ట్ అవ్వాలి. టెంప్టేషన్ అంటే వీళ్ళు ఉంటుంది, టెంప్ట్ అయిపోతారండి కొందరు అంటుంది. ఆ టెంప్టేషన్ ఉంటుంది. హయ్యర్ స్థితికి టెంప్టేషన్ ఉంటుంది, లోవర్ స్థితికి టెంప్టేషన్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి తిరుమల కొండ ఎక్కాలని టెంప్టేషన్ ఉంటుంది, ఎవడో ఏదైనా స్వీటో హాటో లేదా డ్రింక్ ఏర్పాటు చేస్తే దానికి వెళ్ళాలని టెంప్టేషన్. టెంప్టేషన్ అది వీడు జాగ్రత్తగా ఉంటే అటు వెళ్ళిపోగలడు. అది ఇక్కడ చెప్తున్నాడు. సో causes the lure of the path.
In the first instance, the path of evolution and later in the probationary path with the consequence, the transference with the fixed cross begins really in Pisces. So Aries లో ఉన్న బట్ ద పాత్ లూర్ ఆఫ్ ది పాత్ అంటే దాన్ని టెంప్ట్ అవడం అంటే స్టార్ట్ అయ్యి మీకు Pisces. అది అది ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏమంటున్నారంటే precipitates the process of transmutation and eventual escape through death. సో డ్యూయల్ సైన్ కదా, ట్రాన్స్మిటేషన్ అంటే జరిగి వీడికి డెత్, ఎస్కేప్ ఆఫ్ డెత్ అంటే వీటికి అందించేది Pisces. లయా స్టేట్, లయము అంటున్నది అందించేటువంటి, ప్రళయ స్థితి అంటున్నది అందించేది స్కార్పియో, లయ స్థితి అందించేటువంటిది మేనరస్. అన్నిటికీ అందురించి దేర్ ఆర్ సమ్ రిచువల్స్ వేర్ దే ఎండ్ ఇన్ స్కార్పియో అండ్ స్టార్ట్ ఇన్ సాజిటేరియస్ అని రాస్తారు మాస్టర్ గారు. మామూలు సైకిల్స్ అన్నీ కూడా మనకి ఎండ్ అవ్వాల్సింది స్కార్పియోలో, బిగిన్ అయ్యేది సాజిటేరియస్లో. మామూలు సైకిల్స్ అంటే ఏదైనా సరే మీరు జనరల్గా ఒక గ్రూప్ ఆఫ్ వర్క్స్ మీరు తీసుకుంటున్నప్పుడు అవన్నీ కూడా స్కార్పియో మంత్లో ఎండ్ చేసేస్తారు. ఒక గ్రూప్ ఆఫ్ వర్క్స్ ఇంకొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే మనం కుంభకోణంలో మనం చెప్పుకున్నటువంటి స్పెషల్ క్లాసెస్లో ఆ క్లాసెస్లో చెప్పుకున్న అవన్నీ కూడా వృశ్చిక రాశిలో ఎండ్ చేస్తారు, మళ్ళా ధనుసు రాశిలో ప్రారంభిస్తారు అవన్నీ. అదే మేన రాశికి వచ్చేవాడికి ఏమని చెప్తున్నారంటే మొత్తం ఇదంతా కూడా లయం అయిపోయేటువంటి స్థితి. అక్కడ లోవర్ సైకిల్స్ అన్ని కూడా లయం అయిపోయే ప్రళయ స్థితి అన్ని అవన్నీ స్కార్పియో మంత్లో ఎండ్ అయిపోతాయి. బట్ ది హోల్ ఇవంతా సృష్టి అంతా కూడా ఎండ్ అయిపోయే స్థితి అంతా కూడా Piscesలో. అది చెప్తున్నారు. రెండింటికి తేడా అది, మేన రాశికిను వృశ్చిక రాశికి. ఇక ప్రస్తుతం మేన రాశి గురించి ఏమన్నారంటే unfolds the significance, activity and beauty of death and of the work of the destroyer. Unfolds the significance, దాని యొక్క సిగ్నిఫికెన్స్ చక్కగా తెలుసుకుంటాడు. బ్యూటీ ఆఫ్ డెత్ అన్నది చక్కగా అదే మనకి నచికేతుడు యముడిని చూస్తే చాలా అందంగా ఉన్నట్ట. యముడు చాలా అందంగా ఉన్నట్టు. ఏంటి ఎంత అందంగా, మన దగ్గర యముడిని అలా ఇలా చూపిస్తారు సినిమాల్లో వాటిలో, ఈయన ఇక్కడేంటి ఇలా ఉన్నాడు అంటుగా మనకు చెప్తారు మాస్టర్ కటోవర్ చెప్తారు. సో యముడు చాలా అందంగా ఉంటాడు. బ్యూటీ ఆఫ్ డెత్ తెలుసుకున్నటువంటి వాడికి యముడిని చూస్తే భయం, వేరే వాడికి యముడిని చూస్తే భయం వేస్తుంది. అంటే వీడు ఉన్నా వీడు లేకపోయినా జరగవలసినది జరుగుతూ ఉంటుంది అంటే రహస్యం తెలుసుకున్నటువంటి వాడు నేను నిమిత్త మాత్రుణ్ణి, నేను కాదు మొత్తాన్ని రక్షించేటువంటి వాడు, నేను డాక్టర్ని మాత్రమే అంటే వీడికి తెలుసుకున్నటువంటి వాడు భయపడు చక్కగా ఏది చేయాలి అది చేస్తాడు, మిగిలినది పరమాత్మకు వదిలి కూర్చుంటాడు. ఒక కుటుంబానికైనా ఒక సృష్టిలో మనం చేస్తున్నటువంటి పనులైనా ఏమైనా సరే వీఆర్ జస్ట్ మనం ఒక నిమిత్తం మాత్రం అంతే. ఇది తెలుసుకున్నటువంటి వాడు దేనికి భయపడతాడు. నేను మనం ఉంటేనే ఇదంతా అవుతుంది, మన కుటుంబం ఏదో ఒడ్డున పడుతుంది ఇలా భావించుకుంటుంటాడు. సాధనలో లేనటువంటి వాడు, సాధనలో ఉన్నటువంటి వాడు జస్ట్ ఆయన నిమిత్తం మాత్రం, నాలో నేను ఒక కర్తవ్యం నాకు ఇచ్చారు అది చేస్తూ వెళతాను. ఎప్పుడు నేను ధ్యానం నుంచి వెళ్ళిపోవాలో అప్పుడు వెళ్ళిపోతాను, ఈ పని ఇంకొకటి చేసేస్తాడు ఇంకొక రకంగా, ఈ పనులు అయిపోతుంటాయి. పనులు ఎప్పుడు ఆగవు, మన వల్లనే జరుగుతూ ఉంటాయి అంటున్నది ఒక భ్రమ అంతే. పనులు ఎప్పుడు ఆగవు, సృష్టిలో జరిగిపోతూ అలా వెళ్ళిపోతుంటాయి. మన నిమిత్త మాత్రం అంటుంటే తెలుసుకున్నవాడు ఎప్పుడు కూడా చావుకు భయపడతాడు. వాడికి క్యాల్కులేషన్ చేసి మీరు ఎల్లుండి చనిపోతారని అంటే దట్స్ ఆల్ రైట్, ఇంత లోపల ఏం పనులు ఉన్నాయి అవన్నీ ఫినిష్ చేసుకుంటాడు. 1 day బిఫోర్ వీడు చక్కగా నేను ఐఎమ్ రెడీ అని చెప్పి యముడి దగ్గర ఎదురుగుండా కూర్చొని జ్ఞానంలో కూర్చుంటాడు. అది సాధనలో ఉన్నటువంటి హీ అండర్స్టాండ్స్ ద బ్యూటీ ఆఫ్ డెత్. ఎందుకంటే చావు అంటే ఏంటి, ఫిజికల్ బాడీలోంచి డిటాచ్ అవ్వడం, అంతమించి ఇంకేమన్నా ఉందా చెప్పండి, ఏమీ లేదు కదా. ఫిజికల్ బాడీలోంచి డిటాచ్ అవ్వడం ఆయనంత మాత్రం ఉండకపోవడం అనేటువంటిది ఉంటుంది. కాసేపు నిద్రపోయాడు అనుకోండి, ఇప్పుడు చనిపోయాడు అంటాం అనం కదా, పడుకున్నాడండి అంటాం, అదెంతో ఇది అంతే. ఆయన దేహం వదిలేసినంత మాత్రం వాడు ఎక్కడికో వెళ్ళిపోతారు, మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం, ఇలాంటిది ఎప్పుడూ ఉండదు. సో హీ అండర్స్టాండ్స్ ద బ్యూటీ ఆఫ్ డెత్ అండ్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ ది డెస్ట్రాయర్. ఇక్కడ ఈ వర్క్ ఆపేద్దాం అనుకుంటున్నాడు, అది నుంచి ఇక్కడ వీడికి ప్రమోషన్ ఇచ్చేసాడు లేదా ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఇంకో చోటు వీడిని ట్రాన్స్ఫర్ చేస్తాడు, సింపుల్. అది అవగాహనలోకి తెచ్చిచ్చేటువంటిది మనకి మేన రాశి. ఇది చెప్తున్నారు. ఫ్రమ్ దిస్ ఇట్ విల్ బి అపరెంట్ హౌ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ ఈజ్ దిస్ సైన్. చాలా పవర్ఫుల్ అంటే అంతే కదా. డెత్ అనేటువంటి ఆస్పెక్ట్ని చక్కగా మనకి దాని బ్యూటీ ఆఫ్ డెత్ని, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డెత్ని మనకి అందించేటువంటిది అంటే మేన రాశి సాధన అంటున్నది చాలా గొప్ప సాధన. మేన రాశిలో సాధన చేసుకోవడానికి చేస్తే, సో అందుగురించి మేన రాశిలో మనకంటే మెయిన్గా ఫిబ్రవరి నుంచి మార్చ్ మన నెలల ప్రకారం చూసుకుంటే ఆ టైంలో చక్కగా సాధన చేసుకుంటూ వెళ్తుంటే మనకి హయ్యర్ స్టేట్ అంటుంది మనకి చక్కగా
అందివ్వబడుతుంటుంది. Through its orthodox ruler Jupiter, that force is brought to bear, which brings all together, and in this case relates the two fishes and binds them together in a functioning relationship. ఆ రెండు కూడా బైండ్ అయిపోయి ఉంటాయి, ఫంక్షనింగ్ రిలేషన్షిప్ గా ఆ రెండు కూడా ఉండిపోతాయి. ఇట్ ఈస్ ద యాక్టివిటీ కాన్సిక్వెంట్ ఆఫ్ ది సెకండరీ ఫోర్స్ విచ్ రిలేట్స్ soul and form and brings the two together, and the magnetic potency is peculiarly descriptive of the activity of Pisces from another angle and in a dual sign. This can also be seen working out in Gemini. ఇప్పుడు హయ్యర్ పాయింట్ చెప్తున్నారు మనకి. పైసెస్ లో ఏమని చెప్తున్నారు, వీటిలో సోల్ అండ్ పర్సనాలిటీ, సోల్ అండ్ ఫారం ఈ రెండు కూడా బైండ్ అయిపోయి తీసుకొచ్చి చక్కగా ఉంచగలిగేటువంటి స్థితి సామర్థ్యములు అన్ని ఇచ్చేటువంటిది మీనరాశి. అలాగే మిథున రాశి కూడా అటువంటిదే అని చెప్పారు. ఏంటి ఈ రెండు రాసుల్ని మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే, మీన రాశిలో రెండు చేపలు వేసి అడ్డంగా ఒక గీత వేసేసారు. దట్ మీన్స్ సోల్ అండ్ ఫారం ఈ రెండు కూడా బైండ్ అయిపోయి ఉంటాయి. బైండ్ అయిపోయి ఉంటుంటుంది. సోల్ అండ్ ఫార్మ్ బ్రింగ్స్ దట్ టూ టుగెదర్, and this magnetic potency is peculiarly descriptive of the activity of Pisces from another angle and in a dual sign. This can also be seen working out in Gemini. సో జెమినీలో ఎలా అవుతుంది, రెండు కూడా ఎక్స్ప్రెషన్లోకి వస్తున్నాయి. ఫారం నేచరు, సోల్ నేచరు అంటే భౌతికత్వం దాల్చడం, ది ఎక్స్ప్రెషన్, ది వర్డ్ మేనిఫెస్టెడ్ అంటారు జెమినీలోకి వచ్చాడు. సో మేనిఫెస్టేషన్లోకి తీసుకురాగలిగేటువంటిది అంతా కూడా జెమిని ఇస్తుంది. సో ఈ రెండు కూడా బౌండ్ అయిపోయి ఒకటిగా ఉంచడం అంటే చేయడం చేత వీడు సోల్ నుంచి వీడు సోల్లో సాధన అంటే చేసుకోగలిగేటువంటి స్థితి అంతా కూడా అందించేటువంటిది పైసెస్. సో డ్యూయల్ సైన్ ఇటు ఏం చేస్తుందంటే సోల్ వైపు అన్ఫోల్డ్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి ఇచ్చేది ఇది. ఫారంకి ఆస్పెక్ట్కి సోల్ని అనుసంధానం చేసి ఇచ్చేటువంటిది జెమిని, అది కూడా డ్యూయల్ సైన్. అంటే భౌతికత్వం సోల్ అనేటువంటిది ఎక్స్ప్రెషన్లోకి తీసుకురాగలగడం కావాల్సినటువంటిది అంతా చేసి పెట్టేది జెమిని. ఇక్కడ ఏంటి, ఫారం నేచర్ సోల్ చక్కగా బౌండ్ అయిపోయి సో సూక్ష్మత్వంలో ఉన్నటువంటిది గ్రహించడానికి కావాల్సినటువంటిది చక్కగా వీడు ఊర్ధముఖంగా వెళ్ళి చక్కగా తెలుసుకోగలిగేటువంటిది అంతా అందించేటువంటిది పైసెస్. కొంచెం అంటే జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఈ పాయింట్. అంటే మిథున రాశిలోనూ సోల్ ఫారం ఈ రెండు బౌండ్ అయిపోయి ఉంటాయి. అక్కడ చెప్పేటువంటిదంతా కూడా విజ్డము, ఇక్కడ చెప్పేటువంటిదంతా కూడా తత్వమునకు సంబంధించిన సూక్ష్మత్వమునకు సంబంధించినంతా కూడా ఇక్కడ. Gemini, in Pisces, there is demonstrated the captivity angle of relationship, and the two fishes are unable to escape from each other. In Gemini, there is also a definite relationship between the two brothers, but there is no connecting band, and in that relationship is latent free choice and free determination in connection with the Pisces లో ఈ రెండు కూడా బౌండ్ అయిపోయి ఉంటారు. రెండు ఫిషెస్ కి కూడా అడ్డంగా ఒక గీత ఇస్తారు. Whereas in Gemini they are identical but they are not bound అని చెప్తున్నారు. They are at free choice. కాసేపు ఇటు ఫోకస్ అవుతారు, కాసేపు అటు ఫోకస్ అవుతారు జెమినీలో ఉంటుంది వాడు. సో జెమినీలో కూడా ఈ రెండు ఉంటాయి. దే ఆర్ ఐడెంటికల్ బ్రదర్స్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ గా ఉంటారు వాడిద్దరు. దే ఆర్ ఐడెంటికల్ two brothers, but there is no connecting band, and in that relationship is latent free choice and free determination in connection with the lesser duality found in every human being, that of head and heart, of mind and love, and of will and wisdom. The work of Jupiter is to develop these two qualities and bring them into synthetic interplay. Eventually, there has to be the complete fusion of love and mind before a world savior can manifest and function efficiently. And this is preeminently the final result of the forces of the medieval cross as they work out the qualities released by the planets active in Pisces, Sagittarius, Virgo, and Gemini. సో వీటిలో లవ్ ఆస్పెక్ట్, మైండ్ ఆస్పెక్ట్ రెండు ఒకటిగా అవ్వాలి. అది జూపిటర్ అది అందిస్తుంది. అంటే వీటిలో ఇతరులను చూస్తే ప్రేమ ఉంది కానీ వీడి మైండ్ దానికి ఒప్పుకోరు. ఉదాహరణకు వీడు హోమియో డాక్టర్ అనుకోండి, ప్రేమ ఉంది చక్కగా వైద్య సేవ చేస్తాడు కానీ
ఎప్పుడో పేషెంట్కి ఎప్పుడో అర్జెన్సీ అంటుంటే ఎప్పుడైనా రావచ్చు. అర్జెన్సీ వచ్చినప్పుడు మీరు అటెండ్ అవ్వమంటే ఇప్పుడు ఎట్లా అటెండ్ అవుతాను, నేను పొద్దున్న వైద్యాలయం ఆ టైంకే రావాలి, మీరు ఎప్పుడు పడితే అప్పుడు వస్తే నేను ఎలా చూడగలను, అర్జెంట్ అయితే మీరు వేరే చోటికి ఇలా ఇది మాట్లాడేస్తారు అనమాట. అంటే వీడు సేవ చేసే ఉద్దేశం ఉంది, కానీ మైండ్లో అది యాక్సెప్ట్ చేయగలిగేటువంటిది ఈ రెండు ఒకటిగా అయినప్పుడు వీడు చక్కగా ఎదుటివాడికి వాడు కష్టం అంటే ఎప్పుడైనా రావచ్చు, జ్వరం ఎప్పుడైనా రావచ్చు, తలనొప్పి ఎప్పుడైనా రావచ్చు. అర్జెన్సీలో వీడు అటెండ్ అవ్వలేకపోతే వీడు ఇంకప్పుడు ఎట్లా. అందు గురించి ఆ రెండు కూడా ఒకటిగా చేసి ఇచ్చేటువంటిది అంతా కూడా జూపిటర్, దట్ ఈస్ ది ఆర్థడాక్స్ ప్లానెట్ ఆఫ్ ది స్పైసెస్. సో అది చెప్తున్నారు. విల్ అండ్ విజ్డమ్ ఈ రెండు కూడా ఒకటి కావాలి. విల్ ఆస్పెక్ట్ ఇస్ ది ఫస్ట్ రే, విజ్డమ్ ఆస్పెక్ట్ ఇస్ ది సెకండ్ రే. ఈ రెండు కూడా ఒకటి కావాలి. అంటే వీడిలో విజ్డమ్ ఏదైతే వీడు పొందాడో, ఏదైతే జ్ఞానం వీడు పొందాడో, విల్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందించుకోగలిగేటువంటి స్థితి అంటే అందించబడుతుంది స్పైసెస్ లో. అంటే విల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి, వీడు పొందినటువంటి జ్ఞానాన్ని చక్కగా సంకల్పములు ఇవన్నీ కూడా వాటితో అనుసంధానం చెందించుకొని వీడు చక్కటి జ్ఞానవంతుడు వీడు తయారయ్యి అటువంటి పుస్తకాలు వీడు చక్కగా రాయగలగడం ఇది జరుగుతుంది. లేదా చోట్ల అటువంటి అంటే ఏదైతే విజ్డమ్ అంటుండే చెప్పారో అది 10 మందికి అందించగలిగేటువంటి ఒకానొక స్థితి అంటుండే వీడికి ఇవ్వబడుతుంది. అంటే వీడు విజ్డమ్ పొందినటువంటి వాడు విల్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందిననుకోండి, కేవలం విజ్డమే ఉందనుకోండి, చాలా జ్ఞానవంతుడు, చాలా ఇది వాడు తలుపు కొట్టి ఎవరైనా అడిగితే వాడు అది చెప్తాడు, చక్కగా కూర్చొని చెప్తాడు. కానీ విల్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందిన వాడు ఏం చేస్తాడు, ఇది 10 మందికి అందాలంటే ఏం చేయాలి నేను అంటే చక్కగా అది సంకల్పిస్తాడు. అది విల్ ఆస్పెక్ట్ యొక్క ప్రభావం విజ్డమ్ తోటి కలిసినప్పుడు. In connection with will and wisdom, the work of Jupiter is to develop these two qualities and bring them into synthetic interplay. Eventually, there has to be the complete fusion of love and mind before a world savior can manifest and function efficiently. Love and mind రెండు కూడా ఫ్యూజ్ అవ్వాలి, అప్పుడు వాడు చక్కగా సేవియర్గా వాడు పనిచేయగలడు. అండ్ దిస్ ఇస్ ప్రిఎమినెంట్లీ ద ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ది ఫోర్సెస్ ఆఫ్ ది మ్యూటబుల్ క్రాస్. దీస్ ఆర్ ది ఫోర్సెస్ ఆఫ్ ది మ్యూటబుల్ క్రాస్. మ్యూటబుల్ క్రాస్లో నుంచి ఫిక్స్డ్ క్రాస్లో వీడు వెళ్ళాలి. ఇంకా ఫిక్స్డ్ క్రాస్లో నుంచి తర్వాత కార్డినల్ క్రాస్. ఇవన్నీ కూడా లవ్ మైండ్ ఇవన్నీ కూడా మ్యూటబుల్ క్రాస్లో ఉంటాయంటే లక్షణాలు ఇవన్నీ కూడా. As they work out in qualities released by the planets active in Pisces, Sagittarius, Virgo and Gemini. These planets are orthodox Jupiter and Mercury. Orthodox planets Jupiter, Mercury. వేటికి Pisces కి, Sagittarius కి Jupiter, Virgo కి, Gemini కి Mercury. Eccentric planets వచ్చరికి ఇది చాలా ముఖ్యం, ఇది వినండి జాగ్రత్త. ప్లూటో, ది ఎర్త్, ది మూన్ అండ్ వీనస్. Eccentric హయ్యర్ పాయింట్స్. Eccentric చెప్పినప్పుడు ఈ 4 ప్లానెట్స్ వాడిని లీడప్ చేస్తుంటాయి. ప్లూటో, ది ఎర్త్, ది మూన్ అంటే హైడింగ్ వల్కాన్ అని చెప్పారు, అండ్ వీనస్ అన్నారు. As you know, Pluto stands for death on the region of death. The earth stands for the sphere of experience. The moon or Vulcan stands for the glorification through purification and detachment of matter. And Venus stands for the emergence of love principle through the directing power of the mind. So, మన Pluto ఏంటో stands for death. అంటే వీడిని వాడిని పూర్తిగా ఉతికి ఆరేస్తారు. డ్రై క్లీన్కి ఇచ్చాం అనుకోండి బట్టలు, అంతకుముందు మసి మరకలు అది ఇదిగా ఉన్నటువంటి వాడిని పూర్తిగా వాడు ఇది నా షర్టేనంటారా అండి అని అడిగాం అనుకోండి, మీదే సార్ అంటాడు. అదే నాది కాదనుకుంటా సార్ అంటాడు. లేదు సార్ మీదే అంటారు. అలా అయిపోతాడు అనమాట పైసెస్లో వీడు. ఒక్కసారి వీడు ఆ నీళ్ళలో మునిగి తేలేటప్పటికి అది ఇస్తుంది డెత్ అన్నారు దాన్ని అందరి గురించి. అది ఇస్తుంది పైసెస్. తర్వాత నెక్స్ట్ ఇస్ ది ఎర్త్ స్టాండ్స్ ఫర్ స్ఫియర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. వీళ్ళు ఎర్త్ ఏమిస్తుంది అంటే స్ఫియర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. భూమి వీటిలో ఎక్స్పీరియన్స్ అంటే వీడు ఒక రౌండ్ కొట్టొచ్చాడు, వీడు ఎక్స్పీరియన్స్ అంటే వీడికి తెలుస్తుంది కదా. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎర్త్. ఇంతకుముందు అంటే ఉదాహరణకి 2023లో మనకు పైసెస్ గురించి ఏం తెలీదు. 2024 జూన్ వచ్చేసరికి పైసెస్ గురించి ఏదో కొంచెం తెలిసినట్టు. దిస్ ఈస్ కాల్డ్ ది పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఏదో మన పైసెస్ గురించి మనకు తెలియడం, లేదా కొన్ని పరిస్థితుల నుంచి మనం దాటి వచ్చేటికి ఆ పరిస్థితి మళ్ళీ వెళ్ళాలంటే మనం ఎవరికైనా సలహాలు ఇవ్వగలుగుతాం. అది దేని చేత ఏర్పడుతుంది అంటే మనకి భూమి చేత అది ఏర్పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ది పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో మనకి ఎక్స్పీరియన్స్ అన్నటువంటిది అందించేటువంటిది ఎర్త్.
అంటే ఇంకొక రహస్యం ఏంటంటే ఎర్త్ని వీడు చక్కగా ఎర్త్ తోటి ఫ్యూజన్ అయి ఉన్నప్పుడు ఎర్త్కి మనకన్నా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, ఆ ఎక్స్పీరియన్స్ అని వీడు పొందకపోయినా వీడు పొందగలిగేటువంటి స్థితి వీడికి అందిస్తుంది. అంటే ఉదాహరణకి వీడు వ్యాపారం చేసేటువంటిది ఉంది. ఈ వ్యాపారం వీడికి వీడికి వ్యాపారం యాక్చువల్గా ఈ జీవితంలో వీడు వ్యాపారం చేయలేదు ఈ లైఫ్లో. బట్ వ్యాపారం ఎలా చేయాలి ఏమిటి, అందులో ఉండేటువంటి లోటుపాట్లు, అందులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ వీడు అడిగి చక్కగా చెప్పాడు. మీరు వ్యాపారం చేశారంటే నిజానికి వీడు చేయలేదు. బట్ ఎలా చెప్పగలిగాడంటే స్పియర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది ఎర్త్, అంతే. అది జరుగుతుంది. దట్ ఈస్ సెకండ్ పాయింట్, స్పియర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నది. నెక్స్ట్, ద మూన్ ఆర్ వల్కాన్ స్టాండ్స్ ఫర్ ది గ్లోరిఫికేషన్. సో గ్లోరిఫై అయ్యేటువంటి రహస్యాన్ని అంతా కూడా మూన్ వీడికి ఇస్తుంది. మూన్ ఆర్ వల్కాన్ అన్నారు దాన్ని, అవి వీడికి ఇస్తాయి గ్లోరిఫై. చక్కగా వీడు వీడు పొందినటువంటి విషయాల్ని వీటిని చక్కగా వీడు తెచ్చుకొని వీడు 10 మందికి ఇది చేయగలగడం, అదంతా కూడా వీడికి అందించేటువంటిది మూన్ ఆర్ ఎర్త్, మూన్ ఆర్ ఇది అన్నారు. అంటే ఇప్పుడు చక్కగా ఏం చేస్తుందంటే వీటిలో ఇంత అంటే హిరణ్య వర్ణాం హరిణీం అని అంటుంది, అది గ్లోరిఫికేషన్. అంటే వీడిలో ఉన్నటువంటిది వ్యక్తీకరింపబడేటువంటిది అంతా కూడా అందించేటువంటిది మూన్ ఆర్ వల్కాన్ అన్నారు. అండ్ వీనస్ స్టాండ్స్ ఫర్ ది ఎమర్జెన్స్ ఆఫ్ లవ్ ప్రిన్సిపల్ త్రూ ద డైరెక్టింగ్ పవర్ ఆఫ్ ది మైండ్. వీనస్ స్టాండ్స్ ఫర్ ది లవ్ ప్రిన్సిపల్. చక్కగా ఉంటుందండి డైరెక్ట్ కార్డులో ఒకటి ది హై ప్రీస్టెస్ అంటే కార్డు ఒకటి ఉంటుంది. కార్డులో చాలా ప్రసన్నంగా ఉంటుంది ఆవిడ, అమ్మవారు చాలా ప్రసన్నంగా ఉంటుంది. ఆవిడ ఒక సోఫాలో ఇలా చక్కగా ఇలా ఉంటుంది. అంటే వాళ్ళు వేసినటువంటి బొమ్మలు, మనం అయితే అమ్మవారి అంటే ఒక చక్కగా ఇలా వేస్తాం మనం. చక్కటి డ్రెస్ ఇస్తారు, ఆవిడ డ్రెస్ వేసుకుంటుంది, చేతిలో వీనస్ సింబల్ పట్టుకుంటుంది, చాలా ప్రసన్నంగా ఉంటుంది. కార్డు అలా ఉంటుంది. దట్ ఈస్ ది లవ్ ఆస్పెక్ట్ సంబంధించినటువంటిది అన్నట్టు హై ప్రీస్టెస్. అది ఇట్ ఈస్ ద సెకండ్ కార్డ్. ఇట్ ఈస్ ద డైరెక్టింగ్ పవర్ ఆఫ్ ది మైండ్. Students will find it interesting to work out the implications for themselves. Orthodox astrology assigns only 2 planets to these 4 signs, which in itself indicates a definite interplay. Jupiter and its influences indicate that the way of incarnation and is the beneficent method of evolutionary unfoldment, and that the way of love wisdom secondary in the way for humanity to go. జూపిటర్ ఏమి ఇస్తుంది వీడికి, మామూలుగా ఆర్థడాక్స్గా చెప్తున్నప్పుడు వాళ్ళకి ఇద్దరే టీచర్లు, అదే హిస్టాట్రిక్గా చెప్పినప్పుడు 4 టీచర్లు వేశారు. ఆర్థడాక్స్గా జూపిటర్ మెర్క్యూరీ ఇద్దరే టీచర్లు. జూపిటర్ ఏమి ఇస్తాడు, చక్కటి ఇల్లు ఇస్తాడు, చక్కటి వీడికి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తాడు, ఇవన్నీ చేసిచ్చేటువంటి వాడు జూపిటర్. ఏం చేస్తాడట, వే ఆఫ్ ఇన్కార్నేషన్ ఈజ్ ది బెనిఫిషియంట్ మెథడ్ ఆఫ్ ఎవల్యూషనరీ అన్ఫోల్డ్. చక్కగా వీడికి ఎలా వెళితే చక్కగా బెనిఫిట్ పొందుతాడు, బెనిఫిషియంట్ మెథడ్ అన్నారు. ఎవల్యూషనరీలో వీడు చక్కగా వీడు తిరుమల ఎలా అంటే చక్కటి వీడు ఫ్రెండ్ అప్పుడే ఫోన్ చేస్తాడండి, ఏదో ఒక విషయాన్ని కూడా ఫోన్ చేస్తాడు, వాడు ఏదో విషయం మాట్లాడేస్తాడు. బయట ఎక్కడున్నారా అంటే ఏం లేదా ఇప్పుడే నేను తిరుమలకు బయలుదేరానంటే ఒక నిమిషం ఎక్కడున్నా అంటే ఇగో రింగ్ రోడ్ ఎక్కుతున్నానంటే ఒక్క నిమిషం నేను వస్తున్నాను, అటు ఇటు వెళ్ళిపోతాడు కారు. వీడికి ఇంతకుముందు టికెట్ కన్ఫర్మ్ అవ్వక వీడు వెయిటింగ్ లిస్ట్లో ఉంటున్నాడు, ట్రైన్లో నుంచి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నటువంటి వాడు టక్కని ఇప్పుడు కార్లో ఏసీ కార్లో అలా తిరుగుతాడు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది జూపిటర్. జూపిటర్ అలా చేస్తాడు వీడి పనులు, అది జూపిటర్. ఇంకోటి ఏం చేస్తాడంటే బెనిఫిషియంట్ మెథడ్ ఆఫ్ ఎవల్యూషనరీ అన్ఫోల్డ్మెంట్ అండ్ దట్ ద వే ఆఫ్ లవ్ విజ్డమ్ ఈజ్ ద వే ఫర్ హ్యుమానిటీ టు గో. జూపిటర్ ఏం చేస్తాడంటే లవ్ విజ్డమ్ అంటాడు, దాన్ని చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు. ఇతరుల యందు ప్రేమ కలిగి ఉండేటువంటి రహస్యాన్ని అన్ని కూడా అందించేటువంటి వాడు జూపిటర్. లవ్ విజ్డమ్ అంటున్నది అందిస్తాడు. చక్కగా గుడిలో ఒక సేవ చేద్దామని, ఏదో చక్కగా మనం కూడా వేదం నేర్చుకుందామని, చక్కగా ఒక పుస్తకం చదువుకుందామని, చక్కగా భక్తి టీవీ పెట్టుకుని పెద్దవాళ్ళు ప్రవచనాలు చెప్తారు విందామని, ఇలాంటివన్నీ కూడా వీడికి అందించేటువంటి వాడు జూపిటర్. అది Mercury indicates that the line of least resistance for humanity is harmony through conflict. For Mercury expresses the 4th ray energy, which is both infusional and expressive of the Christ, as Mercury and Sun are one. Mercury and Sun are one.
దాన్నే మనకి ది సెవెన్ స్ట్రేంజ్ లాయర్ ఆఫ్ అపోలో అంటువంటి విషయంగా అక్కడ ఆయనకి రెక్కలు ఉన్నటువంటి దేవతగా పరిచయం చేస్తారు మనకి అపోలో ది గాడ్. మెర్కురీ కూడా రెక్కలు ఇస్తారు. సో ఇద్దరు ఒకటేనండి అటువంటి విషయం ఇక్కడ ఒకటి చెప్తున్నారు. ఏమంటే మెర్కురీ ఏం చేస్తాడంటే లైన్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్, హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అంటుంటిది అందించేది. హార్మనీ అంటుంటిది లైఫ్లో వీడికి హార్మనీ అంటుంటిది అందిస్తాడు. అది పొందాలంటే వీడు కొంత కాన్ఫ్లిక్ట్, కొంత ఓవర్ నేచర్లో కొంత కాన్ఫ్లిక్ట్ అంటుంటిది ఉంటుంది. కష్టపడతాడు, కానీ అట్ ది ఎండ్ వీడు చక్కగా ఆ కష్టానికి తగ్గటువంటి హయ్యర్ ప్లేన్స్ లేదా సుఖము, ఒక సంతోషం అంటుంటిది అందించేటువంటి వాడు వీడు మెర్క్యూరీ. బుధుడు చక్కని ఇంట్యూషన్స్ వస్తాయి వీడికి. బుధుడు చక్కగా అక్కడ ఉన్నప్పుడు చక్కని ఇంట్యూషన్స్ ఇవన్నీ చక్కగా పనిచేస్తుంటాయి వీడిలో. చక్కగా బుధుడు వీడిని చక్కగా ఏ పనులు చేస్తే వ్యాపారం ఎలా చేయాలి ఇవన్నీ కూడా చక్కగా వాడికి చక్కని మైండ్కి ఏ వ్యాపారం పెట్టాలంటే చక్కగా వీడికి బుధుడిని అడగాలండి ఎప్పుడైనా సరే. ఏదైనా పని చేయాలంటే ఎలా చేయాలండి అన్నట్టు మీకు చక్కటి సలహాలు ఇస్తాడు బుధుడు. చక్కగా ఉన్నటువంటి పర్ఫెక్ట్గా ఇస్తాడు వాడు చాలా. అది బుధుడు. సో అలాంటివన్నీ ఇస్తాడు అన్నమాట. హార్మోన్ అయితే ఫోర్త్ ఆస్పెక్ట్ కదా, అది నుంచి చక్కగా ఎట్లా వీడు ఇది చేస్తే వీడు చక్కగా వీడు హార్మోని పొందగలడు లైఫ్లో, ఇలాంటివన్నీ అందించేటువంటి వాడు బుధుడు. హార్మోని త్రూ కాన్ఫ్లిక్ట్, ఎక్స్ప్రెస్ ఆఫ్ ది క్రైస్ట్, ఇంట్యూషనల్ అండ్ ఎక్స్ప్రెస్ ఆఫ్ ది క్రైస్ట్. క్రైస్ట్ని ఎలా వీడు సాధన చేసుకుంటే, ఎలా వీడు ప్రేయర్ చేసుకుంటే మాస్టర్స్ ఆ అనుగ్రహం వీడు పొందుతాడు, అలాంటి ప్రేయర్ వీడు చేస్తాడు. అలా గురు పూజలకు తీసుకెళ్తాడు, అలా వీడు ఉంచుతాడు, అలా వీడు నడుపుతాడు. ఇదన్నీ చేయించాడు వాడు బుధుడు. దీని గురించి కొన్ని వివరాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.